కాలీఫ్లవర్ ఎలా చేసుకుందాం చూద్దామండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ కోసుకొని పక్కన పెట్టుకోండి. మీకు టేస్ట్ సరిపడా సాల్ట్ అండి, అంతే. టేస్ట్ సరిపడా సాల్ట్, మీ టేస్ట్ సరిపడా చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. టీ స్పూన్ బియ్యం పిండి అండి. శనగపిండి ఒక ఫుల్ టీ స్పూన్ అండి, శనగపిండి వేసుకోండి. కార్న్ఫ్లవర్ అండి, కార్న్ఫ్లవర్ ఓన్లీ టూ స్పూన్స్ వేయండి, సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని శుభ్రంగా మీరు కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి. ఎక్కువైతే ఇది క్రిస్పీ రాదనమాట. కొంచెం కొంచెంగా వాటర్ వేసి కలుపుకోండి. ఈ గోబీ ఫ్రైకి మీరు అసలు ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదండి. అలా చిన్న చిన్న ముక్కలుగా తీసేసి అన్నీ కలుపుకుంటే సరిపోతుంది సరి సమానంగా. ఇందులోకి రెడ్ ఫుడ్ కలర్ అండి, నచ్చకపోయిన వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు, స్కిప్ చేసేసుకోండి. కలర్ కోసమే మాత్రమే. ఫుడ్ కలర్ వేసాక మళ్ళీ నీట్గా ఇలా యథాస్థితిగా కలిపేసుకోండి. బాగా అంతా ముక్కలకు బాగా పడుతుంది. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోండి. ఇలా నూనె బాగా కాగాక దీంట్లో ఫస్ట్ చిన్నది వేసి చూడండి, ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇలా కలుపుకోవాలండి. కొంచెం గోల్డిష్ కలర్ వచ్చిందంటే తీసేయండి. ఫైనలీ గోబీ ఫ్రై రెడీ అండి.